బూమ్రా ప్రస్తుతం టీమిండియాలో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. బూమ్రాకి కనీసం సహకరించే వారు లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా ఎక్కువ పరుగులు స్కోర్ చేస్తుంది. 4వ టెస్టులో 200 వికెట్ల మైలురాయిని బూమ్రా చేరుకున్నారు. అంతేకాదు ఈ టెస్ట్ లో 50కి పైగా ఓవర్లు వేసి రికార్డు క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ మ్యాచ్ లో నేను బౌలింగ్ చేసి చాలా అలసిపోయాను అని కెప్టెన్ తో చెప్పడంతో అభిమానులు చాలా బాధపడుతున్నారు. అదే విధంగా మొదటి టెస్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి లేకపోవడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న బూమ్రా కెప్టెన్ అయ్యి భారత్ ను గెలిపించారు. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ లో భారత ఆటగాడు బూమ్రా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు బూమ్రా అత్యధిక వికెట్లు పడగొట్టడం గమనార్హం. ప్రపంచ నెంబర్ 1 టెస్టు బౌలర్ జస్ప్రీత్ బూమ్రా మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాకు బలమైన ప్రదర్శన చేశారు. నిజానికి ఈ సిరీస్ లో భారత్ తరపున నిలకడగా ఆడిన ఏకైక ఆటగాడు బూమ్రా. జట్టులో మరే ఇతర ఆటగాడు నిలకడగా రాణించలేకపోవడంతో బూమ్రా శ్రమ ఫలించలేదు. మెల్బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసిన బూమ్రా రెండో ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు పడగొట్టారు. అయితే ఎంత ప్రయత్నించినా టీమిండియాను ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే మ్యాచ్ లో ఓడిన జస్ప్రీత్ బూమ్రాకు ఐసీసీ నుంచి శుభవార్త అందింది. ప్రతిష్టాత్మక టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకోవడానికి బూమ్రాను ఐసీసీ నామినేట్ చేసింది. నిజానికి ఈ ఏడాది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫెయిల్ ప్రదర్శన చేస్తున్నారు. అదే సమయంలో బూమ్రా ఈ సంవత్సరం రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో బూమ్రా ఈ ఏడాది ఎన్నో రికార్డులు నెలకొల్పారు. ఈ కారణంగా అతను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యారని చెప్పవచ్చు. బూమ్రాతో పాటు ఇంగ్లాండ్ కు చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంకకు చెందిన రవీంద్ర మెండిస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీలో ఉన్నారు. అయితే బూమ్రా అద్భుతమైన విజయాలు మరియు ప్రదర్శనల దృష్ట్యా ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు మన ఆటగాడికి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.